అభిరుచి మీ అభిరుచి. శ్రీవరలక్ష్మీ నమోస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమోస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమోస్తుభ్యం. భాగ్యాదలక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗುವ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ లక్ష్మీ బారమ్మ. నమస్కారం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి. ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మీ ఇంట లక్ష్మీదేవి సిరులను కురిపించాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు మీ అభిరుచి మంచి మంచి స్పెషల్ వంటలతో అందంగా ముస్తాబై రెడీగా ఉందండి. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజుగారు మన కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు స్పెషల్ వంటకం ఏది చూపించబోతున్నారు? మనం రెగ్యులర్ గా పొంగల్ అది చేసుకుంటుంటాం కదండి. అవును. సో అక్కడ ఒక పప్పు వాడతాం. సో ఇక్కడ నేను 4 రకాల పప్పులు యూజ్ చేస్తూ పొంగల్ తయారు చేస్తున్నాను. మిక్స్డ్ దాల్ పొంగల్. మిక్స్డ్ దాల్. సో అన్ని రకాల పప్పులు వేసి మీరు పొంగల్ చేస్తారు. అవునండి. సో ఇది మనకి ప్రసాదానికి చాలా బాగుంటుంది కదా, హెల్దీ కూడా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ముందుగా మీరు పప్పులన్నిటిని నానబెట్టుకున్నారా? అవునండి. సో 4 రకాల పప్పులు తీసుకున్నాం కదా, అవి తర్వాత బియ్యం ఇవన్నీ కలిపేసి మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. మనం కొంచెం ప్రాసెస్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ఎంతసేపు నానాలి? ఒక 10 నుంచి 15 నిమిషాలు సరిపోతుంది. సో ఏమేం పప్పులు తీసుకున్నారు రాజుగారు బియ్యంతో పాటు మీరు? ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను, శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే బియ్యం. సో పొంగల్లో మనకి అది కొంచెం కలర్ కూడా బాగా కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ లో. కొద్దిగా నూనె, అలాగే నెయ్యి అండి. ఓకే. సో కావాల్సిన మొత్తంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అవును. సో దీంట్లో ముందుగా మనం పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, మిరియాలు. మనం పాయసం, పరమాన్నం ఇవన్నీ ఎలా అయితే ప్రసాదంగా పెడతామో పొంగల్ కూడా మనకి చాలా ప్రసిద్ధమైన వంట కదా ప్రసాదంగా పెట్టుకోవడానికి. అవునండి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు అండి.
సో ఇది కొంచెం మనకు బాగా వేగాలండి. ఓకే, సో మనకు పోపు బాగా వేగితే బాగుంటుంది బాగుంటుంది. పొంగల్. ఓకే, మరి పోపు వేగిపోయే లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పచ్చిమిరపకాయలు త్వరగా పండిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే పచ్చిమిర్చిని ఒక ఎయిర్ టైట్ సీసాలో ఉంచి మూత పెట్టే ముందు పైనుంచి కొద్దిగా పసుపు జల్లినట్లయితే పచ్చిమిరపకాయలు త్వరగా పండిపోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, పోపే మనకి మంచి స్మెల్ గుమగుమలాడుతుంది. వస్తుంది కదా. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం, ఈ పప్పుల పప్పులు. మిశ్రమం. ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో మనం అన్నీ కూడా పప్పులన్నీ కూడా సమపాళాల్లో తీసేసుకుంటే సరిపోతుంది కదా. రైస్ క్వాంటిటీ కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే సరిపోతుందా? లేదండి, అంటే మనకు మామూలుగా మనం చేసే దాంట్లో ఒక కప్పు పప్పు అయితే ఒక కప్పు బియ్యం తీసుకుంటాం. అవును. సో ఇక్కడ మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నప్పుడు 4 రకాల పప్పులు తీసుకున్నాం కాబట్టి పావు కప్పు తీసుకుంటే మనకు ఒక కప్పు అయిపోతుంది క్వాంటిటీ. ఓకే, సో అలా ఈక్వల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకుంటాం. వాటర్. సో ఇది మనకు మొత్తంగా ఉడికిపోతే మనకు పొంగల్ అనేది రెడీ అండి. ఓకే, వెయిట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే రాజు గారు, చూద్దామా? ఓకేనండి. వావ్, గుమగుమలాడిపోతుంది. వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయి మీరు వేసిన పప్పులన్నీ కూడా మెత్తగా అయిపోయాయండి. మెత్తగా అయిపోయి తెలుస్తున్నాయి. ఓకే, సో ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు. ఓకే. దీనికి ఇంకా మంచి కాంబినేషన్స్ అంటే మీరు అన్నట్టు కొబ్బరి చట్నీ అండ్ అలాగే వడలతో అలా తిన్నా కూడా బాగుంటుంది. సైడ్ కొద్దిమంది అలా సైడ్ తీసుకుంటారు. వడలాగా పెట్టేసుకొని కూడా తింటూ ఉంటారు కదా. సో జీడిపప్పుతో అక్కడక్కడ మనం దాన్ని షేవ్ కూడా మనకు మధ్యలో తగులుతుంటే కావాల్సి మనం జీడిపప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు వేసేసుకోవచ్చు కదా. అదే నేను అడుగుదాం అనుకున్నాను. సో ఇందులో డైరెక్ట్ గా జీడిపప్పు వేసేసినా కూడా మనకి బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఘాటు ఇష్టపడేవాడు మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అది వాళ్ళ చాయిస్. సో ఇలా వేయించిన జీడిపప్పు మనం గార్నిష్ చేసుకుంటే రెడీ అండి మిక్స్డ్ దాల్ పొంగల్. సో కమ్మగా మంచి ప్రసాదం రెడీ అయిపోతుంది అనమాట. అవును. ఓకే, మిక్స్డ్ దాల్ పొంగల్ రెడీ అయిపోయిందండి. దీని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. బట్ అంతకన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం పప్పులన్నిటినీ కలిపి నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా నానబెట్టిన బియ్యం పప్పుల మిశ్రమం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ పొంగల్ రెడీ. తయారు చేసే విధానం చూశారు కదా. ఈ రోజు అభిరుచిలో వండిన వంటకాలన్నీ చివరికి అమ్మవారికి నైవేద్యం పెడదామండి. బట్ అంతకన్నా ముందు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే ఫ్రూట్ షేక్ ని ఇన్స్టెంట్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? ఫ్రూట్ జామ్ ని పాలల్లో కలిపి ఒకసారి మిక్సీ పట్టినట్లయితే ఇన్స్టెంట్ ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది. మిక్స్డ్ దాల్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు ఒక స్పెషల్ వడల్ని తయారు చేసి చూపించబోతున్నారు. అవేంటంటే సగ్గుబియ్యం పెసర వడలు. మరి ఈ సగ్గుబియ్యం పెసర వడలు ఎలా చేసుకోవాలో చూడాలనుందా? అయితే రాజు గారిని అడిగేద్దామా? రాజుగారు, సగ్గుబియ్యం పెసర వడలు. అవునండి. మరి ఆ సగ్గుబియ్యం కాంబినేషన్ లో పెసరుకి వడలు మనకి ఎలా సెట్ అవుతాయి? బానే ఉంటుందండి. సగ్గుబియ్యం జనరల్ గా మనకు కొంచెం చాలా సాఫ్ట్ గా అలా అనిపిస్తుంది, కొంచెం కమ్మగా ఉంటుంది కదా. మరి మన పెసరపప్పు కూడా కమ్మగా ఉంటుంది. కొంచెం మనం కొద్దిగా లైట్ గా అంటే పచ్చిమిరపకాయలు కానీ కొంచెం జీలకర్ర ఇలాంటి యాడ్ చేసి మనం కొంచెం యాడ్ చేసి మనం చేసుకోవచ్చు. సో అవి కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా
కొంచెం ఇలాంటి సగ్గుబియ్యం కానీ పెసరపప్పు ఏదైనా చిన్న జావ లాంటిది అవును. చేసుకొని ఎందుకంటే తింటుంటారు రెండు కూడా మనకి బాగా చలవ ఉండే ఐటమ్స్ కదా. ఎస్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1/2 కప్పు. సో రాజుగారు వడలు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాం కదండి. ఓకే, సో దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలా? అవునండి. సో కచ్చా పచ్చగా చేసుకుంటే ఏంటంటే మనకు వడల్లో పెసరపప్పు అక్కడక్కడ మధ్యలో కలిసి తగులుతూ బాగుంటుంది. ఉంటుంది. సగ్గుబియ్యం అలాగే యూజ్ చేసేసేయచ్చా డైరెక్ట్ గా? నానబెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఓ ఓకే. సో సో అలాగే మనం నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. యా, ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. డైరెక్ట్ గా మనం కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. సో కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు కూడా. సో ఓకే ఒక పక్క ఆయిల్ వేడవ్వాలి, ఇంకొక సైడ్ మీరు మిక్సీ చేసుకోవాలి. అవునండి. సో మీరు చేసేసుకుంటూ ఉండండి రాజు గారు, ఆ లోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వెన్నపూస ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్ గా ఉండాలంటే వెన్నపూస పైన ఉప్పు జల్లినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు మిక్సీ పట్టేశారా? రెడీ అయిపోయిందండి. వావ్. సో అలా లైట్ గా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. బౌల్ ఇస్తారా? అలాగే మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం అండి. దీంట్లోనే శనగపిండి, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇక్కడ తరిగి వేసుకుంటున్నాం. అంటే బాగా కలిసిపోతుంది వడల్లో. కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు అండి. ఓకే. సో పెసరపప్పు అనేది కొంచెం మనం నానబెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ గా వెరీ ఫాస్ట్. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడు చేసుకునే రొటీన్ గా అవే వెరైటీస్ కాకుండా కొంచెం ఇలా సగ్గుబియ్యం కాంబినేషన్స్ కూడా మారుస్తూ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఆయిల్ లో ఇలా సగ్గుబియ్యం ఫ్రై అయినప్పుడు మనకు క్రిస్పీగా అయిపోతుందా రాజు గారు? పై లేయర్ లో ఉన్నది కొంచెం క్రిస్పీగా అవుతుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే. సో మనం పైన తింటున్నప్పుడేమో క్రిస్పీగా ఉంటుంది, కింద లేయర్స్ మొత్తం మనకు సాఫ్ట్ అవుతుంది. ఎస్. అల్లం ఇలా మీరు పీసెస్ లా చేసి వేశారు కదా. సో వడలు తీసుకునేటప్పుడు అది తినడానికి కొంతమంది ఇష్టపడకపోతే మనం అల్లం పేస్ట్ లాగా ఏమైనా వేసుకోవచ్చండి. మనకు అదే టేస్ట్ ఉంటుంది కదా. ఎస్. అదేంటంటే మనం పెసరపప్పు మనం ఎలా గ్రైండ్ చేస్తాం కదా. అవును. సో అదే టైంలో అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి గ్రైండ్ చేసేస్తే అది కూడా పేస్ట్ లాగా కలిసిపోతుంది. సో కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ సో కొద్దిగా తీసుకుని మనం ఓకే. సో ఇలా వడలా వచ్చేసుకుని డీప్ ఫ్రై చేసేస్తాం. సో సగ్గుబియ్యం వల్ల మనకు అవంతా చిట్పట్లాడుతున్నాయి కదా. కొంచెం దాంట్లో వాటర్ ఉంటుంది కదా మనం నానబెట్టినందుకు. సో త్వరగా వండేసుకోవాలన్నా, టేస్టీగా వండుకోవాలన్నా, అండ్ అలాగే ఆరోగ్యకరంగా వండుకోవాలన్నా మనకి పెసరపప్పు బెస్ట్ అండి. జస్ట్ అలా ఒక 4 టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసినా కూడా మనకి ఫాస్ట్ గా కుక్కర్ లో అలా పెట్టేసుకుంటే నిమిషాల్లో అయిపోతుంది. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే. సో రాజుగారు వడలు అయిపోయాయా? మంచి కలర్ వచ్చేసాయి కదా. అవునండి. ఓకే. సో వడలు రెడీ అండి. వడలు నైవేద్యానికి రెడీగా ఉన్నాయి. సో అలాగే మాకోసం ఒక మంచి కార్వింగ్ కూడా చూపిస్తారా? ఓకేనండి. సో బేస్ కట్ చేసామండి. సో దీంట్లోంచే మనకు వింగ్స్ కూడా వస్తాయి. ఓకే. సో ఇది ఈవెన్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా మధ్యలో స్లిట్ చేసుకుంటాం.
సో వింగ్స్ ఇవి మనకు. ఓకే. ఓకే, సో వీటిని ఎడ్జెస్ మనం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. సో రెండో దాన్ని కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఈ పక్కన పెట్టేసి దీంట్లో ముందుగా మనం ఇలా డ్రాప్ షేప్లో రావాలండి. ఓకే. సైజుని బట్టి ఒక 4-5 స్లైసెస్ అండి. సో ఒక్కొక్కటిగా ఇలా మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని కూడా నైఫ్ పొజిషన్ అనేది కొంచెం ఇలా స్లాంట్గా ఉండాలి. స్లాంట్గా ఉండాలి. కాకుండా చివరిగా ఇంకోటి. సో మనకు ఆ గింజలు అనేవి స్టార్ట్ అయ్యేదాకా చేసుకోవచ్చు. సైజ్ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ నుంచి ఫుల్ లెంత్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో వీటిని మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో కొంచెం ఇలా ఈ గింజలు కనిపించకుండా ఆ ఎడ్జ్ వరకు పెట్టేసుకోవాలి. సో వీటిని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అలాగే. సో చివరిగా లాస్ట్ది కూడా సేమ్ మనం ఇలా పైకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. అలాగే ఈ ఏరియా కూడా కొద్దిగా అంటే వింగ్స్ పెట్టడానికి మనం కరెక్ట్గా అక్కడ కూర్చోడానికి లేవల్గా ఉండాలండి. మనం స్లాంట్గా పీల్ చేసాం కదా, కాబట్టి కొంచెం అలా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది. సో వింగ్స్ ఇక్కడ ఇలా వస్తాయి. ఓకే, నెక్ వచ్చేసి బ్రింజాలు పెడుతున్నాను. ఓకే. సో ఇక్కడ బీక్ కూడా దీన్ని తొడిమి అలాగే వదిలేస్తున్నాం. కొంచెం న్యాచురల్గా ఉంటుంది. కొంచెం ట్రిమ్ చేసుకోవాలి కదా తొడిమని. కొంచెం ఇలా షార్ప్గా ఉండేట్టుగా. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడ నుంచి తీసేస్తున్నాం. సో ఇది ఇప్పుడు ఇలా కట్ చేసేసి మనకి ఇక్కడ వస్తుందండి. ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్స్ మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, వావ్, బ్యూటిఫుల్. ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి సగ్గుబియ్యం పెడుతున్నాం. అంటే బ్రింజాలు మనకు కొంచెం బ్లాక్గా డార్క్ ఉంటుంది కదా, సగ్గుబియ్యం బాగా కనిపిస్తుంది. ఓకే, నైస్ రాజు గారు, చాలా స్వాన్ కూడా రెడీ అయిపోయింది. వావ్, అదేదో వాహనం లాగా అనిపిస్తుంది. హంసవాహిని అనుకుంటా. హంసవాహిని అంటారు. అవును. సో సగ్గుబియ్యం పెసర వడలు రెడీ అయిపోయాయండి. వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూడండి. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన పెసరపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పెసర వడలు రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు 4 ఖర్జూర పళ్ళని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఇవి ఎనర్జీని ఇవ్వడంతో పాటు ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి. టేస్టీ వంటల్ని మనకి పరిచయం చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఓకే, నమస్తే అండి. మీ పేరు? దీపిక. దీపిక, మీరెక్కడి నుంచి? బిహెచ్ఎల్. బిహెచ్ఎల్. ఓకే, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేము. యాక్చువల్ గా మేము నైజీరియాలో ఉంటాము. మేమిద్దరం అక్కడ నుంచి 3 months బ్యాక్ వచ్చాము. ఈ టీవీ ద్వారా మేమిద్దరం ఈ రోజు కలుసుకుంటున్నాం. 3 months తర్వాత సో
శ్రావణ శుక్రవారం రోజున మీరు నైజీరియా నుండి వచ్చాక చాలా రోజుల తర్వాత అభిరుచిలో కలుసుకున్నారు. సో నిజంగా మీకు స్పెషల్ అకేషన్ ఇది, మాకు కూడా చాలా స్పెషల్. సో మరి స్టార్ట్ చేద్దామా వంటల్ని? ముందుగా ఎవరు చేస్తారు? నేను చేస్తాను. దీపిక గారు చేస్తారా? ఏం చేయబోతున్నారు? బ్రెడ్ మంచూరియా. బ్రెడ్ మంచూరియా. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మీరు ఇలాంటి వంటను చూస్ చేసుకున్నారు? యాక్చువల్ గా నేను ఎన్నో రోజుల నుంచి అభిరుచిలో ఈ డిష్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ రోజు నాకు లక్కీగా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ లక్కీ డే కాస్త శ్రావణ శుక్రవారం అయింది. అయినా సరే మీరు మంచూరియానే చేద్దాం అనుకుంటున్నారు. సో నైవేద్యంగా పెడతారా మీరు? పెట్టొచ్చండి. ఓ, చాలా మంది అలాంటివి యాక్చువల్లీ ప్రిఫర్ చేయరు నైవేద్యానికి, కానీ మీకు అలాంటి అబ్జెక్షన్ లేదు అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, బ్రెడ్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, క్యారెట్ తురుము 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తురిమిన పన్నీర్ కొద్దిగా, మైదా పిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, తురిమిన అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే దీపిక గారు, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. మనకి మంచూరియా డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు? ఫస్ట్ మనము క్యారెట్ తురుము 1 కప్ ఇలా వేసేసాలండి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్ తురుము. ఓకే. ఆనియన్స్, ఉల్లిపాయలు కొద్దిగా జింజర్. ఓకే. అల్లం గ్రేట్ చేసేది, ఎల్లిపాయలు, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి. ఇది పన్నీర్ తురుమండి, చాప్డ్ గ్రీన్ చిల్లీ. ఓకే. పచ్చిమిరపకాయలు. సాల్ట్ ఇందులో కొద్దిగా పడుతుందండి, ఎందుకంటే మనం సాసెస్ యూజ్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఓన్లీ జస్ట్ ఒక 1 pinch వేస్తే సరిపోతుంది. కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే. ఇది మైదా 1 కప్ వేసేసాను. ఓకే. సో ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా కలిపి దీంట్లో 1 స్పూన్ చిల్లీ సాస్ వేయాలండి. చిల్లీ సాస్. ఇప్పుడు బ్రెడ్ ని కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా తడుపుకోవాలండి. కొద్దిగా ఎక్కువ పెట్టకూడదు, లైట్ గా ఇలా లైట్ గా 2 సైడ్స్ అలా ఇందులో వేసేసేయాలి. అలా 4 స్లైసెస్ తీసుకొని వేసేసేయాలండి. ఇందులో కొద్దిగా దాన్ని కొత్తిమీర తురుము వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా స్మాష్ చేసుకొని దీన్ని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. సో మరి దీపిక గారు, మీరు శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు? నోము నోచుకుంటారా? మామూలుగా పూజ చేసి కథ చదువుతానండి. సో అవి బాల్స్ ఇవి ఇప్పుడు చిన్న బాల్స్ లా చేసుకొని ఫ్రై చేసుకోవడం అండి. అలాగే వేసేసుకోండి. ఆయిల్ వేడైపోయింది. కొద్దిగా చిన్నగా సిమ్ లో ఉందండి. మీకు వంటలు బాగా అలవాటా దీపిక గారు? అవునండి, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కుకింగ్ అంటే. ఓకే. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో చేయాలండి. చేసుకుంటూ ఉండాలి కదా. ఇది అవుతూ ఉంటుంది, ఆ లోపు మనం సాస్ రెడీ చేసుకుందామా? ఓకే. కొంచెం టైం పడుతుంది కదా ఇది. ఆ లోపు మనం ఇది చేసుకుందాం అండి. ముందుగా ఏమేస్తారు దీనికి? టాసింగ్ కి మనం ఆలివ్ ఆయిల్ వాడాలండి. ఆలివ్ ఆయిల్ హెల్దీ అని ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. అవునండి. సో ఇక్కడ మనకి ఇలా విడిపోకుండా ఉండాలంటే ఇంకొంచెం మైదా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, కానీ అది క్రిస్పీగా రాదు. అప్పుడు ఎక్కువ మైదా కార్న్ వేస్తే క్రిస్పీగా రాదనమాట. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ జింజర్ గార్లిక్, తర్వాత పచ్చిమిర్చి తురుము, ధనియా తురుము, ఓకే, కొత్తిమీర, ఆనియన్ అండి, ఓకే, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్ కొద్దిగా,
కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కొద్దిగా. సో అది వుడెన్ స్టిక్ తీసుకోండి. ఇప్పుడు మిక్స్ చేయాలండి. ఇవి మరీ ఎక్కువగా కూడా వేగకూడదు, మనకు కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలన్నమాట. సో మంచూరియన్ బాల్స్ అయిపోయాయి కదా, స్టవ్ ఆపేద్దాం. ఇక్కడ ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా ఓకే టమాటో సాస్, చిల్లీ సాస్, ఓకే ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ బాల్స్ ఇందులో వేసేయడం. సాల్ట్ అక్కర్లేదా? అక్కర్లేదండి, సాస్లలో సాల్ట్ ఉంటుంది కదా. ఓకే అదే సరిపోతుంది. అదే సరిపోతుంది. వేసి ఇప్పుడు దీన్ని మనం జస్ట్ టాస్ చేసుకోవాలండి. సో మంచూరియన్ బాల్స్ కొంచెం పెద్ద పెద్దవి చేశారు. అవునండి, అంటే చిన్నగా చేయొచ్చు, ఈ సైజ్ లో కూడా చేయొచ్చు, ఎవరి ఇష్టం. అంతేనండి. ఓకే, ఇప్పుడు మంచూరియా రెడీ అండి. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. వావ్, వెరీ నైస్. సో మంచిగా అన్ని కలర్ కూడా మనకి తెలిసిపోతుంది. ఆపేద్దామా స్టవ్? ఆపేసేయండి, రెడీ అండి. ఓకే ఓకే, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గార్నిషింగ్ కి క్యాబేజ్ తురుము. అవునండి. క్యారెట్ ని బాగా స్లైస్ చేశారు. స్లైస్ చేసి, ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, చూడగానే టెంప్టింగ్ అవ్వాలన్నమాట తినడానికి. అది స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని, కొంచెం ధనియా. ఓకే, అయిపోయిందా? బ్రెడ్ మంచూరియా రెడీ అండి. ఓకే, ఇచ్చేసేయండి. వేడివేడిగా బ్రెడ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, తరిగిన ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, తరిగిన పన్నీర్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, తడిపిన బ్రెడ్ స్లైసులు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తురిమిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, మిరియాల పొడి వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్, వేయించుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ మంచూరియా రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆకుకూరల్ని వండుకునేటప్పుడు వాటిని వేయించుకునే కన్నా ఉడికించుకుని తినడమే మంచిది. ఎందుకంటే ఆకుకూరల్ని వేయించినప్పుడు అవి వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ ని కోల్పోతాయి కాబట్టి. దీపిక గారి వంట పూర్తయిపోయింది. నెక్స్ట్ శ్రీవాణి గారు చేయాలి. ఏం చేయబోతున్నారు? సన్న సేమియా బర్ఫీ. వావ్, చాలా స్వీట్ ఐటమ్, వినడానికి చాలా బాగుంది. ఆ స్వీట్ ఐటమ్ ఆవిడేమో మంచి టేస్టీగా, స్పైసీ చేశారు. మీరేమో కొంచెం స్వీట్ గా చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సన్న సేమియా బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సన్న సేమియా బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా, బాదాం పొడి కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే శ్రీవాణి గారు, ముందేం చేసుకోవాలి? ఫస్ట్ గీ వేసుకొని, ఓకే, ముందు నెయ్యి. ఓకే, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పడతాయండి. ఓకే, సో ఇది మనకి ఫైనల్ గా బర్ఫీలో బర్ఫీలో మిక్స్ అంతా అన్ని మిక్స్ అయిపోతాయి. మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం? లేదండి, హాట్ అంటేనే ఇష్టం. అవునా? ఈరోజు స్పెషల్ కదా, స్పెషల్ కాబట్టి స్వీట్. ఓకే, మీరు సార పలుకులు వేశారు కదా, అవి పేలుతున్నాయి బాగా. నెక్స్ట్ కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చాక పచ్చి కొబ్బరి తురుము. సో మనకి బర్ఫీ అంటే ఫస్ట్ మనకి పచ్చి కొబ్బరితోనే ఎక్కువ
ఆ టేస్ట్ అనేది స్ట్రక్చర్ వస్తుంది. ఇది కొంచెం సన్న ఫ్లేమ్ తోటి ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫ్రై అవుతూ ఉండాలి. సో సన్న సేమియా, సో ఖీర్ కి మనం యూజ్ చేసే సేమియా అన్నమాట. అవునండి. సో ఇది ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నారా? రోస్టెడ్ ఇలా దొరుకుతుందండి మార్కెట్. రోస్టెడ్ సేమియా దొరుకుతుంది. ఓకే, ఇది వేసేద్దామా? ఇది కొంచెం ఇంకా మామూలుగా పూజ చేసుకుంటారు. ఇప్పుడు వేసాను. మొత్తం వేసేనా? మొత్తం లేదు, కొంచెం చూడండి, కొద్దిగా వేయాలి. కొంచెం నెయ్యి కూడా పడుతుందండి. ఓకే, కొంచెం నెయ్యి పడుతుందా? ఇది ఆల్రెడీ మీరు అన్నట్టు రోస్టెడ్ కాబట్టి టైం సేవింగ్ కూడా. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మగా. సో ఇప్పుడు ఏంటి? కండెన్స్డ్ మిల్క్ అంటారండి దీన్ని. ఓకే, కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఇది మనకు మార్కెట్ లో ఇన్స్టెంట్ గా దొరికేస్తుంది. సో నేను అదే యూజ్ చేస్తున్నాను. మీరు అది మొత్తం కప్ వేసేసుకుంటున్నారా? అది మనము అది థిక్నెస్ అయ్యేదాన్ని బట్టి వేసుకోండి. ఇది మనం థిక్నెస్ అయ్యేదాన్ని బట్టి కలుపుకోవాలండి. ఓకే, లూజ్ కాకుండా చూసుకోవాలి, బర్ఫీస్ రావడానికి సరిపడా. అవును. ఓకే, మీరు కలుపుకొని చూసుకోండి సరిపోతుందా లేదా. మంట తగ్గించి సిమ్లో ఉంది. ఇది క్రిస్పీగా ఉంటుంది కదా, అది ఉడకడానికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే, ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేద్దాము. షుగర్, ఓకే. షుగర్ మెల్ట్ కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీంట్లో కొంచెం ఫ్లేవర్కి యాలకుల పొడి. అది మనం చేతితో చూసుకోవచ్చండి. అవునా? కాలదా? అంటే అది ఉడికిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోవచ్చిందండి? అయిపోయిందండి, దగ్గర పడింది కదా. స్టవ్ ఆపేద్దాం. ఆపేసేయండి. ఓకే, మీరు అది మార్చేసుకోండి. నెయ్యి అండి. సో ప్లేట్లో ముందుగా నెయ్యి రాసుకొని అది అంటుకోకుండా ఉంటుంది. వేసేయండి, ఇందులోకి వేసేయండి. నెయ్యి రాస్తే మనకు పీసెస్ ఈజీగా వస్తాయి అంటుకోకుండా. సో మరి మనం జీడిపప్పులు వేయించేసుకుందామా? గార్నిష్ కోసం వెయిట్ చేసాను. లైట్గా చాలా ఫ్లాట్ చేసుకోవాలి. కొంచెం అది మనకి ఫ్లాట్ అయ్యాక చల్లబడాలి కదా. సో ఇప్పుడు అది కొంచెం చల్లబడాలా? అవునండి. మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తూ ఉంటానండి, వంటల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఓకే, నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటాము ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే, సో వంటలు ఖాళీ అనేది ఉండదు. పిల్లల స్కూల్ తీసుకెళ్లడం. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 5th క్లాస్ అండి, బాబు 3rd క్లాస్. ఓకే, ఇంకా జాన్సన్ గ్రామర్ స్కూల్లో జాయిన్ అయ్యారు. తీసేద్దామా? సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇది కొంచెం చల్లబడాలి కదా. అవునండి. సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చా అండి? పెట్టుకోవచ్చు, కాకపోతే ఎక్కువసేపు పెట్టద్దు, ఇది గట్టిగా అవుతుంది. మరీ గట్టిగా అవుతుంది. కొంచెం సో ఫ్రిడ్జ్ లో పెట్టడం కన్నా రూమ్ టెంపరేచర్ లో కొంచెం తొందరగానే చల్లగా. ఓకే, మరి ఫస్ట్ అది చల్లగా వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి. చల్లారిందా అండి? చల్లారిందండి. పీసెస్ కట్ చేసుకుంటారా? అవునండి. నైఫ్ తీసుకోండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, డైమండ్ షేప్, స్క్వేర్స్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఓకే, నేను స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నానండి. సో ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్టం, మన ఇష్టం షేప్ కట్ చేసుకోవచ్చు.
పిల్లలు చాలా ఇష్టపడతారండి దీన్ని. ఇది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. మా బాబుకి చాలా ఇష్టం. అవునా? ఓకే, సో ఇప్పుడు దాని మీద ఏమన్నా అయిపోయిందండి. ఇదేమో బాదం పప్పు గ్రేట్ చేసుకున్న పౌడర్. ఓకే, ఇది స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పులు గార్నిష్ కోసం. ఓకే, ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి మంచి నిలువ ఉండే ఇది కాబట్టి మనం ఎన్ని రోజులన్నా అలా స్టోర్ చేసేసుకుని కావాలనుకున్నప్పుడల్లా తినొచ్చు. అంటే ఇందులో మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, ఒక 2 days వరకు ఉంటుంది. తర్వాత అది మిల్క్ మేడ్ కదా, ఖరాబ్ అవుతుంది. అవును, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, సన్న సేమియా బర్ఫీ రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. సన్న సేమియా బర్ఫీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో సన్న సేమియా వేసి వేగనివ్వాలి. తరువాత కండెన్స్డ్ మిల్క్, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి బాదాం పొడి, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సన్న సేమియా బర్ఫీ రెడీ. మంగళమే శుభా మంగళమే, మంగళమే శుభా మంగళమే, మంగళమే శుభా మంగళమే. సీతారుక్మిణి సిరి పేరుల రాణి, సీతారుక్మిణి సిరి పేరుల రాణి, మాతరమాని మహిమలు పొగడగా. మంగళమే శుభా మంగళమే, మంగళమే శుభా మంగళమే. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ముందు రాజుగారి వంటల్ని టేస్ట్ చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్, తీసుకోండి. వావ్, అమృతంలా ఉంది రాజుగారు. మీకు చేసిన దానికి ఎంత టేస్ట్ వచ్చింది, అండ్ అలాగే మనం తిన్న ప్రసాదం కదా, మన ప్రసాదంలో కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడైనా కూడా, కంపల్సరీ. సో తినగానే నాకు చాలా నచ్చింది. అంటే పొంగల్ మన ట్రెడిషనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది కదా, అండ్ మీరు వేసిన ఆ పప్పులన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి, బాగా బ్లెండ్ అయిపోయాయి కూడా. చక్కగా ఉంది, చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే వడలు చూద్దామా. చాలా టేస్టీగా ఉంది రాజుగారు. రోజు మీ వంటలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను, ఈరోజు పార్టిసిపెంట్స్ అడుగుదాం. ఓకే, సో ఎలా ఉందండి పొంగల్? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి. అవునా? వడలు వడలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. సో ఆ సగ్గు బియ్యంతో మనకు కొంచెం వెరైటీగా ఉంది, అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. అవునండి. సో రాజుగారు 2 వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు దీపిక గారు చేసిన మంచూరియా చూద్దామా. ఆ బ్రెడ్ ఫ్లేవర్ అనేది మంచిగా క్రంచీనెస్ కూడా బాగా తెలుస్తోంది. అంటే ఆవిడ స్టఫింగ్ చేసి అలా కాకుండా డైరెక్ట్ గా బ్రెడ్ వేసేసి అన్ని మిక్స్ చేశారు కదా, కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. సో మీకు ఎలా అనిపించింది రాజు గారు? చాలా బాగుంది. బాగుందా? ఓకే, మరి స్వీట్ చూద్దాం. బర్ఫీ. వావ్, చాలా వెరైటీగా ఉంది. అంటే బర్ఫీ
కొంచెం ఆ క్రంచినెస్ కూడా తగులుతూ ఉంటుంది కదా. అంటే ఆ సన్న సేమియా వేశారు కదా, అదనేది కొంచెం యాక్చువల్లీ బర్ఫీ అంటే మనం సాఫ్ట్ గా అలా తినేస్తాం, కానీ ఇలా కొంచెం క్రంచీగా ఉంటూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇచ్చింది ఆ Yes. సేమియా వల్ల. అండ్ అన్ని కూడా కరెక్ట్ గా కుదిరాయి, షుగర్ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి, పిల్లలకి స్పెషల్ గా ఇష్టం కదా, చాలా టేస్టీగా ఉంది. సో రాజు గారు, మరి ఈ రోజు 2 వంటల్లో ఏ వంట మీకు బాగా నచ్చింది? ఈరోజు అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వరలక్ష్మి వ్రతం రోజు టేస్టీగా 2 చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. యా, మెయిన్ గా అంటే నాకు స్వీట్ నచ్చింది. అసలు మనం స్వీట్ టేస్ట్ చేశాక సాఫ్ట్నెస్ ఉంది దాంట్లో. సేమియా సన్న సేమియా వేశారు కదా, క్రంచ్ అనేది తెలుస్తుంది మనం తినేప్పుడు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ లో మనకి లేదా స్వీట్ ఎక్కువైపోవడం లేదా తక్కువైపోవడం లాంటివి జరుగుతుంది, బ్యాలెన్స్ గా ఉంది, ఇక్కడ కరెక్ట్ గా ఉంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. ఇలా వచ్చేసారు. సో శ్రీవాణి గారు, మంచి వంటను మాకు పరిచయం చేసి శ్రావణ శుక్రవారం రోజు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ అండి. చాలా బాగుందండి. నచ్చిందా మీకు? సో వరలక్ష్మి వ్రతం రోజు మంచి చీర గెలుచుకోవడం అంటే సీరియస్లీ లక్కీ కదా. ఓకే, మరి అండ్ అలాగే సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, శ్రావణ శుక్రవారం రోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటలు చేసి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ని కూడా గెలుచుకున్నారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పప్పు ఉడికించేటప్పుడు అందులో ముందుగానే ఉప్పు వేసినట్లయితే అది త్వరగా ఉడకదు. అయితే పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటేనే మంచిది. ఈ రోజు వంటలన్నీ చూశారు కదా, మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పిండి వంటల్లో మీరు చూసిన మిక్స్డ్ దాల్ పొంగల్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, రైస్తో పాటు ఇది ఒక మిక్స్డ్ పొంగలి. అంటే జనరల్గా మనం పెసరపప్పుతో పాటు పొంగల్ చేసుకుంటూ ఉంటాము. మామూలు పొంగల్ కంటే కూడా ఈ పొంగల్లో పోషకులు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పెసరపప్పుతో పాటు కందిపప్పు కూడా ఉన్నాయి. కానీ 2 రకాల కందిపప్పు వాడడం ఉచితమా, లేకపోతే ఒక రకం వాడితే బెటరా అంటే ఒక రకం వాడితే కూడా పర్వాలేదు, చక్కగానే ఉంటాయి పోషక విలువలు. యాక్చువల్లీ మామూలుగా మనం చేసుకునే పెసరపప్పు పొంగలి కూడా చాలా మంచిదండి. మంచి పోషక విలువలు కలది. మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా చక్కటి పోషక విలువలు, జీర్ణాన్ని కలిగిస్తాయి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సగ్గుబియ్యం పెసరపప్పు వడల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సగ్గుబియ్యంతో పాటు పెసరపప్పు, శనగపిండి, వీటితో వడలు. అసలు సగ్గుబియ్యము ప్రోటీన్ ఉండదండి. సో ఇవి యాడ్ చేయడం మూలాన ఏంటంటే మనకు కాస్త ప్రోటీన్ వచ్చినా మళ్ళీ ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్. కానీ పండగ పూట కదా అలౌడ్. పండగ పూట కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇందాక పొంగలు చూసుకున్నాం. పొంగల్లో మనకు అంత ఆయిల్ ఎక్కువ ఉండదు, గీ ఉంటుంది. కానీ డెఫినెట్గా గీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క ఐటెం డీప్ ఫ్రైడ్ కానీ స్వీట్ కానీ ఉండే విధంగా చూసుకుంటూ మిగిలినవన్నీ కూడా హెల్దీగా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. సో 100% అది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా పండగలప్పుడు ఇలా ఒక గారెలు కానీ వడలు కానీ ఒక ఐటెం ఉండేలా చూసుకుంటూ మిగిలినవన్నీ కూడా హెల్దీగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యతే. ఇక ఊరించే వంటలో కూడా మీరు డీప్ ఫ్రైడ్ ఐటమ్సే చూశారు. బ్రెడ్ మంచూరియా కానివ్వండి, సన్న సేమియా బర్ఫీ కానివ్వండి. బ్రెడ్ మంచూరియా డెఫినెట్గా పోషక విలువలు అంటే హై క్యాలరీ. బ్రెడ్తో పాటు ఈ కార్న్ఫ్లవర్, మైదా, సోయా సాస్లు అన్నీ డీప్ ఫ్రై చేయడం మూలాన 100% మనకు ఇది ఒక ఏం చెప్తామంటే ఒక హై క్యాలరీ హై ఫ్యాట్ ఐటమ్ అనే చెప్పాలి. పోషక విలువలు అని మనం గనక చూస్తే డెఫినెట్గా పోషక విలువలు అంత ఎక్కువగా అసలు లేవని చెప్పాలి. ఇక సన్న సేమియా బర్ఫీ, సన్న సేమియాతో పాటు కండెన్స్డ్ మిల్క్, పాలు, చక్కెర వీటితో చేసుకుంటున్నాం కదా, ఇది కూడా సేమ్ థింగ్ అండి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 3 వంటకాలు కూడా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సగ్గుబియ్యం పెసర వడలు కానివ్వండి, అలాగే ఈ సన్న సేమియా బర్ఫీ కానివ్వండి, అండ్ బ్రెడ్ మంచూరియా, ఆల్ 3 ఆర్ హై క్యాలరీ డిషెస్. క్యాలరీలు 2 రకాలు ఉంటాయి. హై క్యాలరీ అయినప్పటికీ కూడా పోషక విలువలు ఉండేవి, హై క్యాలరీ అయినప్పటికీ కూడా పోషక విలువలు అస్సలు లేనివి. సో ఇందులో ఏంటంటే అసలు పోషక విలువలు చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటివి మనం డెఫినెట్గా పండుగలు రేర్గా చాలా అరుదుగా తీసుకుంటే మంచిది. సో ఇవాళ రెసిపీస్లో బెస్ట్ రెసిపీ మనం పిండి వంటలు చూస్తే మిక్స్డ్ దాల్ పొంగలి. నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. ఎంటీఆర్ మసాలా వారి లక్షాధికారి కాంటెస్ట్. ప్రతి వారం 1,00,000 రూపాయలతో పాటు 10,000 విలువ చేసే ఎంటీఆర్ వారి బహుమతుల్ని గెలుచుకునే అవకాశం. దీనికి మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వడమే. 1800-200-8363. రాజుగారు, ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మంచి మంచి వంటలు చేసి చూపించారు. పొంగల్, వడలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు. అండ్ అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. చూసారు కదా ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.